హాయ్ ఫ్రెండ్స్, ఇదో నేనైతే కబాబ్ చేస్తానండి. వచ్చేసి కాంఫ్లవర్ అయితే 2 స్పూన్లు వేసానండి. వచ్చేసి పసుపు వేసినాను. వచ్చి 2 స్పూన్లు కారం వేసినానండి. 2 స్పూన్లు కారం వేసి వచ్చేసి మళ్ళా కలర్ వచ్చేసి ఉప్పు 2 స్పూన్లు వేస్తున్నానండి. 1.5 స్పూన్ వేసిన ఉప్పు వచ్చేసి మళ్ళా దాంట్లోకి కలర్ పొడి వేస్తానండి. కలర్ వచ్చేకి గుడ్డుకి వచ్చేసి మళ్ళా దీంట్లోకి అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ వేసి తర్వాత గుడ్డు వేస్తున్నాను. దీంట్లోకి నేనైతే కేజీ చికెన్కి కేజీ గుడ్డు వేస్తున్నానండి. గుడ్డు పెట్టుకుని నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదంతా అంత బాగా గుడ్డు వేసినాను కదా, అంతా కలిపినిచ్చి ఉప్పు కారం అంతా బాగా కలిపిన తర్వాత ఉప్పు కారం అంతా కలుసుకొని 1/2 అవర్ నిమ్మకాయ పిండుతానండి. దీంట్లోకి నిమ్మకాయ అయితే పిండి ఇదంతా బాగా కలిపిన తర్వాత ఒక అర్ధగంట మూతేసి పెడతానండి. అర్ధగంట మూతేసిన తర్వాత ఇది వేసుకునేదా డైలీ వేస్తున్నానండి. ఇప్పుడు వస్తాయి. ఇది 2సారి వేసినానండి. వస్తే లైక్ పెట్టండి, షేర్ చేసుకోండి. వచ్చేసి ఇది అంతా విడివిడిగా దీంట్లోకి ఆయిల్లోకి సిట్టుపట్ట అనుకోకుండా రోంత సిట్టుపడంతా ఎంత పసుపు రాల్చుకుంటే ఇది అనేది సిట్టుపట్ట అనేది చేతులకి అసలు ఏం ఎగరవండి. నేనైతే ఇది ఉంచుతాను. నేనైతే కబాబ్ ఇచ్చాను. వచ్చేసి కబాబ్ అయితే రెడీ అయింది. నేనైతే దాంట్లోకి కొత్తిమీర, అల్లం కొద్దిగా తురుము వేసినామండి. దీంట్లో గరం మసాలా, చికెన్ మసాలా వేసి అంతా రాలికి ఇది చేసినాను. రైస్ వేడి అన్నం, చికెన్, కబాబు, ఉప్పు వచ్చేసి పెరుగండి. లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.